ప్రకాశం జిల్లా రాజర్ల మండలం ఎడవలి గ్రామ సమీపంలో లీడ్ క్యాప్ లెదర్ పార్క్ నిర్మాణానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ 5,75 లక్షల రూపాయలతో ఎడపల్లి వద్ద లెదర్ పార్క్ నిర్మాణం పూర్తి చేసుకుంటోందని, ఇప్పటికే రోడ్డు నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 23 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో లీడ్ క్యాప్ లెదర్ పార్క్ షెడ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీనివలన చర్మకారక వృత్తిలో ఉన్న సోదరులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. లీడ్ క్యాప్ చైర్మన్ గా మాణిక్యాలరావు ఉండడం ఎంతో మంచి పరిణామమని, ఇక్కడ బాట్లు తయారీతో పాటు అనుసంధాన పరిశ్రమలు తేవడానికి చైర్మన్ కృషి చేస్తున్నారని అన్నారు. వెనుకబడ్డ ఉమ్మడి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కనిగిరిలో ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు రామాయపట్నంలో రీఫైలింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్వామి చెప్పారు. ప్రకాశం జిల్లా నుంచి పరిశ్రమల స్థాపనకు మొదటి మెట్టు పడిందని, ఇప్పటి వరకు రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను వచ్చినట్లు మంత్రి అన్నారు. 20 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నిధులు పెంచేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని మంత్రి అన్నారు. కబ్జాకు గురై ఇతర వాటికి కేటాయించిన లీడ్ క్యాప్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లిట్ క్యాప్కి భూసేకరణ చేయటం ఆ రోజు షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఇదే ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున, అంటే లిట్ క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ షూ మేకింగ్ ఇండస్ట్రీకి 5,75 రూపాయలతోటి 75 లక్షల రూపాయలతోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం 80 లక్షల రూపాయలు, మొత్తంగా చూసుకుంటే 6.5 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించడం చాలా సుపరిణామం. ఈ ప్రాంతంలో చర్మకార వృత్తి చేసేటువంటి మాదిగ సోదరులు, అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం, ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకున్న విషయం మన చర్మకార వృత్తి చేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం. ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి మన పిల్లి మాణిక్యాలరావు గారు కూడా లిడ్ క్యాప్ చైర్మన్గా రావటం, వారు కూడా ఈ లిడ్ క్యాప్ ద్వారా మనకి ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటి కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ ఇంతటితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారని కూడా చాలా సంతోషం. ఒక్కసారి చూసుకుంటే ఆ రోజు చర్మకారులకు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 2019 ముందు శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామి గారు చెప్పారు, ప్రకాశం జిల్లా బాగా ఎనగబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా పర్వత ప్రాంతం అయినటువంటి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఇలాంటి ప్రాంతం ఇంకా ఎనగబడినటువంటి ప్రాంతం. మాదిగలు, దళితులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మొదటిసారిగా లిడ్ క్యాప్కు సంబంధించినటువంటి పరిశ్రమ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2002లో ఈ స్థలాలు ఇక్కడ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పార్కుల పేరు మీద చాలా పొలాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా అన్యాక్రాంతం చేయాలని, కబ్జా చేయాలని, తనకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టిన తర్వాత మినిస్టర్ గారు ఖచ్చితంగా ఏదైతే అన్యాక్రాంతానికి గురైనటువంటి విలువైనటువంటి లిడ్ క్యాప్ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవటం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అదొక అంశం అయితే ఈరోజు దాదాపు లిడ్ క్యాప్ నుంచి 5.75 లక్షల కోట్లు, అంటే 5,75 లక్షలు ఇక్కడ కేటాయించడం జరిగింది. దీనికి షెడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి 2,47 కోట్లు. అట్లాగే మిగతా గిద్దలూరు నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో ఏదైతే లిట్ క్యాప్ వారి ఆధ్వర్యంలో
షూ మేకింగ్ యూనిట్ అనేటువంటిది ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే లిట్ క్యాప్ చైర్మన్ గారైనటువంటి పిల్లి మాణిక్యరావు గారికి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా గారికి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ గారు, ఇతర నాయకులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీ గారు అందరికీ నా నమస్కారం. ముందుగా నేను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే లిట్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేనికోసం అంటే ఇక్కడ ఈరోజు భూమి పూజ చేసుకున్నామంటే మొదటి కారకుడు మా మంత్రి గారు, అలాగే మా మాణిక్యరావు గారు. ఇదే కాకుండా ఈ పరిశ్రమకు రోడ్డు లేదన్న వెంటనే 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి వెంటనే రోడ్డు మొదలు పెట్టించినట్టు చేశారు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు. ఒకటే చెప్తా ఉన్నాను, వెనకబడినటువంటి ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గం, పశ్చిమ ప్రకాశం. ఈ రోజు జిల్లాలోనే మొట్టమొదటి పారిశ్రామికంగా ఒక యూనిట్ ని వెనకబడిన ప్రాంతంలో ఈ రోజు భూమి పూజ చేశామంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానం, లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి